క్రీస్తునందు ప్రియులారా, స్థానికంగా ఉన్నటువంటి కుటుంబానికి, ఆరిల్ జేకబ్ యొక్క కుటుంబానికి, స్వప్న వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే స్థానికంగా నిలిచి పరిచర్య చేస్తున్న దేవుని దాసులు లాజర్ గారికి, మరి విశేషంగా సాల్మన్ గారికి, మార్కాపురం నుంచి వచ్చిన దేవుని యొక్క సేవకులు కేవీ రాజు గారికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాస్తవానికి వారు వాక్యం చెప్పిన తర్వాత చివరిలో ఏదో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలని నేను అనుకున్నాను. కారణం ఏమిటి అంటే, నాకు కూడా కరోనా వచ్చింది కనుక నిలబడి ఎక్కువసేపు మాట్లాడటం సాధ్యమవుతుందో కాదో అని చివరిలో ఒక 5-10 నిమిషాలు మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశించాను. కానీ చివరిలో కాకుండా ముందుగానే నిలవబెట్టారు. మరి ఎంతసేపు మాట్లాడతానో అది ప్రభువు చిత్తం. ఆలస్యంగా వచ్చారు కాబట్టి తొందరగా ముగించని మీరు అనకూడదు. కారణం ఏమిటంటే, గంటల కొలది పాటలు పాడారు. ఆలస్యం మీదే కాబట్టి ఆకలిని భరించాలి, తప్పదు. దానికి మేము బాధ్యులం కాదు. అందుకని మీరేమి నిరాశపడవద్దు. సాధ్యమైన త్వరగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆరిల్ జేకబ్ స్వప్నాలను దేవుడు ప్రేమించి కుమార్తెను అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్వప్న ఆమె యొక్క ప్రసవం కోసం తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది, దొనకొండ వచ్చింది. ఆ తరువాత అనుకుంటాను నాకు కరోనా వచ్చింది. అంతకుముందు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. జేకబు స్వప్నాలకు దేవుడు సంతానం అనుగ్రహించబోతూ ఉన్నాడని, తల్లి బిడ్డ క్షేమం కోసమై ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆ తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఒంగోలు రిమ్స్లో ఉన్నప్పుడు చాలా విధాలైనటువంటి ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి. ఈ ఆలోచనల్లో మరొక ఆలోచన ఏమిటి అంటే, ఈ జేకబ్ స్వప్నాల యొక్క బిడ్డను నేను చూస్తానా చూడనా అనుకున్నాను. నేను బ్రతికి మరలా వచ్చి ఆ బిడ్డను చూస్తానా చూడలేనా అని అనుకున్నాను. దాదాపు చూడలేనేమో అని అనుకున్నాను. ఎందుకంటే నా గురించి వార్త తెలిసిన వారు నేను బ్రతుకుతానని అనుకోలేదు. కొంతమంది ఏం చెప్పారు అంటే, రేపో మాపో ఆయన సంగతి అన్నట్లుగా ప్రచారం కూడా జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దానికి గల కారణం ఏమిటంటే, బిడ్డను చూడటానికి ప్రభువు నాకు కృపను ఇచ్చాడు. నన్ను బ్రతికించి సజీవంగా మరలా క్షేమంగా తీసుకుని వచ్చాడు కాబట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మామూలుగా కాకుండా తీవ్రంగా వచ్చింది. నాకు చాలా ఎక్కువ పాయింట్లతో వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నేను మీ ఎదుట నిలవబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ఇది కేవలము ప్రభు యొక్క కృప తప్ప మరేమీ కాదు అనే సంగతి మీకు తెలియచేస్తున్నాను. నాకంటే ఎంతో బలాఢ్యులు, బలము కలిగిన వారు, ఆరోగ్యం కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, బలాఢ్యులైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కుప్పలు కుప్పలుగా చనిపోయారు. నేనున్నటువంటి ఆ వార్డులో నా ప్రక్క బెడ్నున్న ఆయన చనిపోయాడు. ఆ వార్డులో దాదాపు కొంతమంది చనిపోయారు. నా ఎదురుగున్నోళ్ళు చనిపోతూ ఉన్నారు. కానీ బలహీనుడినైనా నన్ను ప్రభు బ్రతికించి మరలా తన పక్షాన నిలువబెట్టుకున్న విధానాన్ని బట్టి ఎంతైనా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. వాస్తవానికి 127వ కీర్తనలో మనం గమనించినట్లయితే,
గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని అన్నది. కనుక సంతానమును అనుగ్రహించేవాడు ప్రభువే, దేవుడే. కనుక సంతాన సంతోషాన్ని ఒక కుటుంబములో దయచేసేటువంటి వాడు ప్రభువే. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రాహేలు. యాకోబునకు లేయా, రాహేలు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే రాహేలునకు సంతానం లేదు, లేయాకు సంతానం ఉంది. అప్పుడు రాహేలు యాకోబు మీద గొడవ పెట్టుకున్నది, తగాదా పెట్టుకున్నది. ఏమని తగాదా పెట్టుకున్నదంటే, నా అక్క లేయాకు సంతానం కలిగింది, నాకు కలగటం లేదు అని యాకోబు మీద గొడవ పడింది. అప్పుడు యాకోబు ఒక మాట అన్నాడు, ఆ మాటలో ఒక సత్యం ఉంది. అదేమిటంటే, నీకు సంతానమును ఇయ్యకపోయినా దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అని అన్నాడు. అర్థమైందండి ఈ మాట? నీకు సంతానము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? సంతానం అనుగ్రహించేది ఎవరు? దేవుడే. ఆ సంతానము దేవుడు అనుగ్రహించేవాడు కాబట్టి సంతానం కొరకు దేవుని వైపే చూడాలి. చాలామందికి లేరు అంటే అది దేవుడు అనుగ్రహించలేదనే కానీ వారి యొక్క లోపం అని చెప్పడానికి వీల్లేదు. మెటుకు దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కనుక ఈ యొక్క కుటుంబంలో సంతాన సంతోషాన్ని ప్రభు అనుగ్రహించాడని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయమందు ఇరు కుటుంబాల వారికి, వారిద్దరి జేకబ్ అలాగే స్వప్నాలకు తల్లిదండ్రులకు కూడా ఇది ఒక సంతోషకరమైన విషయం. ఏమిటంటే మనవ సంతానాన్ని ప్రభు వారికి ఇచ్చి వారిని సంతోషింప చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక చక్కని ఆడపిల్లను ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. చాలామంది ఆడపిల్లంటే నిరాశపడతారు. అయితే మాకు తెలిసిన బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక పెద్ద డైరెక్టర్, భారతదేశంలో ఆయుర్వేదిక్కు సంబంధించినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆయన ఒక మంచి పెద్ద డైరెక్టర్ అన్నమాట. ఆయన భార్య ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే నేరస్తుల యొక్క వేలి ముద్రలు పరిశీలన చేసే కార్యాలయంలో ఆమె పెద్ద ఆఫీసర్, ఇద్దరు ఆఫీసర్లే. అయితే వారికి ఇద్దరు సంతానము, ఇద్దరు కూడా ఆడపిల్లలే. బహుశా ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకు బహుశా వాళ్ళు బాధపడి ఉండొచ్చు, దుఃఖపడి ఉండొచ్చు ఆరంభంలో. కానీ ఇప్పుడైతే వాళ్ళని చూసుకొని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలిసిన, వారి బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలైనా కానీ వాళ్ళిద్దరూ కలెక్టర్లు అయ్యారు. కనుక వారిని బట్టి ఇప్పుడు వారికి ఏమి కలిగింది? సంతోషం కలిగింది. ఇద్దరు కుమార్తెలు, వారికి ఇద్దరు భర్తలు, అల్లుళ్ళు ఉంటే ఇద్దరు కుమార్తెలు ఐఏఎస్ కలెక్టర్లు, తర్వాత ఒక అల్లుడు సర్జన్ డాక్టర్, ఇంకొక అల్లుడు కలెక్టర్. అంటే ముగ్గురు కలెక్టర్లు ఉన్నారు వారి యొక్క ఇంటిలో. బహుశా మగపిల్లలు అయితే కలెక్టర్ కాదేమో. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రభువు ఎవరినైతే ఇస్తాడో వారిని బట్టి ప్రభువును స్తుతించాలి. కించిత్తైనా లేదా కొంచెమైనా సరే బాధపడటానికి, చింతపడటానికి అవకాశం లేదు. కారణం ఏంటో తెలిసిన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు జాకబ్ స్వప్నాలకు అన్నం పెట్టే బిడ్డ పుట్టింది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఆడపిల్లలు కడుపు చూస్తారంట. అమ్మ నాన్న ఇంట్లోకి రాగానే మంచినీళ్ళు తెచ్చేను ఏదో ఒకటి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారంట. అయితే మగపిల్లలు ఉన్నారు చూసారా, వారంట జోబులు చూస్తూ ఉంటారంట, నా కోసం ఏమి తెచ్చిండ్రా అని. వాళ్ళేమో తల్లిదండ్రుల ఆకలి దాహాన్ని పట్టించుకుంటారంట. ఈ మగపిల్లలు ఏమి తెచ్చిండ్రు అని అంటారంట. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మా అమ్మ నాన్న ఇప్పుడు లేరు, ప్రభువు దగ్గర ఉన్నారు. మా నాన్న బజారుకి పోయి వచ్చినప్పుడు ఆడపిల్లలు అట్టుంటారు, కానీ మగపిల్లడు మాత్రం తాత ఏం తెచ్చినావు అని అంట పెడతాడు అనమాట. ఏం తెచ్చినావు అంటూ ఉంటాడు. అయితే నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరినిచ్చినా సరే
అందుని బట్టి ప్రభువును మనము స్తుతించాలి. కారణం ఏంటంటే అందులో ఉండే భవిష్యత్ ఆశీర్వాదాలు ప్రస్తుతం మనకు తెలియదు. ఇప్పుడు మనకు భవిష్యత్తులో అర్థమవుతాయి. ఈ భూమి మీద ఒక బిడ్డ మరలా జన్మించినందుకు దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, ఆ సంగతులు అలాగూ మనసులో ఉంచుకుందాం. ఆ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. అయితే గమనించండి, ఈ సమయమందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, వాక్య భాగంలో ఒక మాట మీ మనసులోనికి తీసుకుని వచ్చి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. సరే, కానీ అక్కడున్న విశేషం ఏమిటంటే మరలా జన్మింప చేశాను అని ఉంది. అర్థమైంది మాట? మరలా జన్మింప చేశాను అంటే ఏంటి అర్థం? నన్ను చూసి కొంతమంది ఏమన్నారంటే, అయ్యా నువ్వు తిరిగి పుట్టినట్టేనా, చచ్చి బతికినట్టేను, నీకు మరలా ఇది పునర్జన్మ అని అన్నారు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల నుంచి మరలా బ్రతికి వచ్చావు కాబట్టి నువ్వు మళ్ళీ బతికినట్టే, మళ్ళీ జన్మించినట్టే, నీకు ఇది పునర్జన్మ అని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పునర్జన్మ అది కాదు. తీవ్ర అనారోగ్య స్థితిలో ఉండి, చనిపోయే స్థితిలో ఉండి మరలా తిరిగి బ్రతకటం కాదు ఇక్కడ చెప్పినటువంటి పునర్జన్మ. పునర్జన్మ అంటే మరలా జన్మించటం. ఇక్కడేమన్నాడు? మనలను తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను అంటే అర్థం ఏంటి? మరలా జన్మించాం, రెండవసారి జన్మించాము అని అర్థం. అర్థమైంది మాట మీకు? మరలా జన్మించడం అంటే ఏంటి? రెండవసారి జన్మించాం. మొదటిసారి అంటే ఏంటి అర్థం? మన తల్లిదండ్రులకు మనము జన్మించాం, పుట్టాం. మా అమ్మా నాన్నలకు నేను పుట్టాను, మీ అమ్మా నాన్నలకు మీరు పుట్టారు. కానీ వాక్యం ఏమి చెప్తుందంటే దేవుడు అంట మరలా జన్మింపజేశాడంట, అంటే ఇంకొక జన్మ ఇచ్చాడంట. ఎందుకు? దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగజేయనట్లు. వినండి, మరలా జన్మింపజేయటానికి గల కారణం ఏమిటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకు కలుగజేయటానికి. వినండి, స్వాస్థ్యం అంటే ఏంటి అర్థం? మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఆస్తి, అంతేనా? ఇంక మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. తెలుగులో నానా అర్థాలు ఉంటాయి కదా, ఇంకేదైనా చెప్పవచ్చు. స్వాస్థ్యం అంటే ఏంది? వారసత్వం. ఆస్తి మన సంపాదన, మన చరస్థిరాస్తులు. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ఎంతకాలం ఉంటాయి? అర్థమైంది నా మాట మీకు? ఈ భూమి మీద మనం పొలం సంపాదించుకున్నాం, డబ్బు సంపాదించుకున్నాం, ఇండ్లు సంపాదించుకున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, ఐశ్వర్యం సంపాదించుకున్నాం. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుందంటే ఎంతకాలము మనం చెప్పలేము, కానీ ఒక మాట మాత్రం చెప్పగలం. అదేమిటంటే అది తాత్కాలికము. తాత్కాలికం అంటే ఏంటి అర్థం? శాశ్వతంగా ఉండదు, అంతేనా? తాత్కాలికం అంటే అశాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది కాదు. అయితే ఇక్కడ ఈ స్వాస్థ్యం ఏదైతే ఉందో, ఇక్కడ వినండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది, 3 లక్షణాలు చెప్పాడు ఆ స్వాస్థ్యానికి. మొట్టమొదటిది ఏమిటంటే అక్షయమైనది. అక్షయము అంటే అర్థం ఏంటి? క్షయము అంటే అర్థం ఏంటి? క్షయము అంటే నశించిపోయేది. పురాతన దినాలలో ఇప్పుడు పెద్దగా లేదు, కానీ క్షయవ్యాధి అనేది ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టీబీ అని అంటారు, ట్యూబర్కులోసిస్ అని అంటారు. క్షయవ్యాధి అంటే ఆ వ్యాధికి సంబంధించిన పురుగు ఏదైనా ఒక అవయవానికి సోకినప్పుడు, మన శరీరం నుండి అవయవానికి, ఊపిరితిత్తులకో, గుండెకో, లేకపోతే ప్రేగులకో, లేకపోతే మూత్రపిండాలకు ఏదైనా సోకినప్పుడు ఆ మొత్తం తినివేస్తుంది, ఆ అవయవం అంతటిని తినేస్తుంది, క్షయమైపోద్ది, నశించిపోద్ది. అంటే క్షయమైనది అంటే నశించిపోయేది, అక్షయమైనది అంటే ఇంకెన్నడూ నశించిపోదు, శాశ్వతంగా ఉంటుంది అని అర్థం. అర్థమైందండి? అక్షయమైనదంటే శాశ్వతంగా ఉంటుంది, ఇంకా నశించిపోదు, ఎల్లప్పుడూ ఉంటుంది అని అర్థం. తర్వాత నిర్మలమైనది అని అన్నాడు. నిర్మలమైనది అంటే ఏంటి అర్థం? అందులోనే ఉంది, మలినము లేనటువంటిది.
మలినము, మచ్చ, డాగు, కల్మషము, కాలుష్యము లేనటువంటిది. నిర్మలమైన పాలు అన్నాడంటే ఏంటి అర్థం? నిర్మలమైన పాలు అంటే అర్థమైంది కల్తీ లేని పాలేనా? నీళ్లు కలిపితే ఏమంటారు? అది నిర్మలమైన పాలు. అది నిర్మలమైన పాలు అంటే కల్తీ లేనటువంటిది, స్వచ్ఛమైన, ఒక మాటలో చెప్పాలంటే ఏ విధమైనటువంటి మలినము లేనటువంటిదంట ఆ స్వాస్థ్యము. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, వాడబారనిది అని అన్నాడు. వాడబారనిది అంటే అర్థం ఏంటి? వాడిపోనిది. వాడబారనిది అంటే అర్థం ఏంటంటే నిత్య నూతనమైనది అని అర్థం. నిత్య నూతనం అంటే అర్థం ఏంటి? ఈరోజు ఒక క్రొత్త చొక్కా, కొత్త ప్యాంటు కొనుక్కున్నారనుకోండి, లేదా ఒక క్రొత్త చీర కొనుక్కున్నారనుకోండి, ఏమవుద్ది చెప్పండి? ఒక ఉతుకుబడిన తర్వాత ఏమవుద్ది? దానికి తేడా కనిపిస్తుంది, వాడిపోతాడు. రాను 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 ఏమవుద్ది? వాడిపోద్ది. ఇదంట ఎలా ఉంటుందంటే, ఈరోజు నువ్వు ఒక క్రొత్త చీర కట్టుకున్నావు, లేదా ఒక క్రొత్త ప్యాంటు చొక్కా వేసుకున్నావు అంటే ఇంకా ఎప్పుడు కట్టనే ఉంటుందంట, అసలు మాసిపోదు, వాడిపోదు. నిత్య నూతనం. ప్రారంభంలో ఎంత క్రొత్తగా కనిపిస్తుందో ఇంకా ఆ క్రొత్తదనం ఇంకా అలాగే ఉంటుందంట, శాశ్వతంగా ఉంటుందట. 3 విషయాలు చెప్పాను, గుర్తుందా? క్షయమైపోయినది అంటే నశించిపోదు, నిర్మలమైనది అంటే మలినము లేదు, వాడబారినదంటే ఎప్పుడు క్రొత్తగానే ఉంటుందంట. ఆ స్వాస్థ్యాన్ని మనకు ఇవ్వడానికి ప్రభు ఏం చేశాడో తెలిసిన? ఏమనింది అక్కడ? మనలను మరలా, ఆ మాట మీరు చెప్పండి, మరలా జన్మింపజేసిన, మరలా పుట్టించాడు అని అర్థం. మరలా జన్మింపజేసినంటే మరలా పుట్టించాడు అని అర్థం. ఏమిటి జన్మ? ఒక మాటలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి యొక్క స్వాస్థ్యము మీకు నేరుగా సూటిగా అర్థం కావాలని చెప్తున్నాను. అది నిత్య జీవము, ప్రభువు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యం. కనుక పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఏం కావాలా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం కావాలి? ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు దాకా, అదే. ఏం కావాలి? చదివిందేంటి? అక్షయమైన, నిర్మలమైన, వాడబారిన స్వాస్థ్యమైన పరలోక రాజ్యం కావాలి అంటే ఏం చేయాలి? ఏం కావాలి? ఇప్పుడు ఏమని చదివాం మనం? దాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలా అని ఇక్కడ ఉందా? దాన ధర్మాలు చేయండి, ఈ పరలోక రాజ్యం మీకు వస్తుందని ఉందా? లేకపోతే పండగలు చేయండి, ఈ పరలోక రాజ్యం మీకు వస్తుందని ఉందా? ఏమనింది? లేకపోతే పుణ్యకార్యాలు చేయండి, వస్తుందని ఉందా? లేకపోతే తీర్థయాత్రలు చేయండి, వస్తుందని ఉందా? ఏమనింది అక్కడ? ఈ అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యాన్ని మనం పొందాలి అంటే అది మన క్రియలతో వచ్చేది కాదు. తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, పండగలు, పబ్బాలు, ఆచారాలు, మత సంబంధమైన కార్యక్రమాలు, వీటన్నిటి వల్ల రాదు అది అసలు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? మన తృప్తి కోసమే. అయితే ఆ స్వాస్థ్యం మనం పొందాలి అంటే మరలా పుట్టాలి. అర్థమైందండి? ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. ఏమన్నాడు? మరలా మరొక జన్మ అనుభవాన్ని మనకు ఇచ్చాడు. అది ఎలాగూ సాధ్యం? ఒకసారి నికోదేము అనేటువంటి ఒక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళి, దేవుని యొక్క రాజ్యానికి చేరాలంటే, దేవుని రాజ్యం చేరాలంటే, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి అని అన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేమునికి ఇచ్చిన జవాబు ఏమిటి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని అన్నాడు. అర్థమవుతుందండి? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఏమిటి క్రొత్త జన్మ? ఇప్పటికే లోకంలో మనం జన్మించాం కదా, మన తల్లిదండ్రులకు పుట్టాం కదా, మరలా ఏమిటి క్రొత్త జన్మ? ఏమిటి పునర్జన్మ? మరలా జన్మించటం ఏమిటి? మనకు అర్థమవుతుంది? ఏమన్నా అర్థమవుతుంది? మరలా ఎలా పుడతారు? నికోదేముకు అదే సందేహం వచ్చింది. ఏమన్నాడు? ఒక వ్యక్తి పుట్టి పెద్దవాడు అయిపోయిన తర్వాత మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా పుట్టగలడు అని అడిగాడు.
యేసు ప్రభు అడిగాడా లేదా? సాధ్యమేనది? అసాధ్యం కాదు, అసాధ్యం అది. అయితే మరలా జన్మించటం అంటే ఏంటి? మరలా పుట్టడం అంటే ఏంటి? తీతుకు రాసినటువంటి పత్రిక తీయండి, 3వ అధ్యాయం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. తీతుకు 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే నీతి క్రియలు అంటారు చూడండి, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, రకరకాల కార్యక్రమాలు అంటారు, పండగలు, పబ్బాలు. క్రైస్తవులైనా సరే, క్రైస్తవ్యం కూడా ఒక మతం ఉంది. అన్ని మతాలతో పాటు ఇది కూడా ఒక మతంగా పరిగణిస్తున్నారు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అర్థమైందండి ఈ మాట? మనలను రక్షించెను అంటే సూటిగా మనకు అర్థం కావాలంటే మరలా జన్మించటము అంటే రక్షింపబడటం. ఇదేందో కొత్తగా అవుద్ది అనుకుంటున్నారా? మేము పుట్టుకతోనే క్రైస్తవులము, మా పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, తర్వాత మాకు ఒక పెద్ద మందిరం ఉంది, మేము ప్రతి కార్యక్రమానికి వెళతాము, డిసెంబర్ 25 వదిలిపెట్టము, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వదిలిపెట్టము, ఇంకా ఏమేమి ఉన్నాయి రకరకాల, ఇవన్నీ మేము వదిలిపెట్టము. మరి రక్షింపబడటం ఏంటి? మరలా రక్షింపబడటం ఏంటి? అయితే గమనించండి, ఈ రక్షింపబడటములో ఒక కార్యం ఉంది. అదేమిటంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. నేను మరలా చదువుతున్నాను చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూసారా? ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం రక్షణానుభవము మనకు ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మని ద్వారా రక్షణానుభవము కలుగుతుంది. ఇక ఆ రెఫరెన్స్లన్నీ తీసి నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఊరికి చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నేను పైన రెఫరెన్సులు తీసి చదవకుండా, ఎందుకంటే సమయాభావాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. పరిశుద్ధాత్మని ద్వారా అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే యోహాను రాసినటువంటి సువార్తలు ఎలాగుంది, ఆయన ఒక వ్యక్తిని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. అర్థమైందండి? ఇక్కడ ఎన్ని కార్యాలు ఉన్నాయి? 3 కార్యాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే, ఒకటి, నీవు పాపివి. అర్థమవుతుందండి? ఎవరైనా సరే దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తుంది. రోమా 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. అందరిలో నువ్వు ఉన్నావా లేదా? అందరిలో నేనున్నానా లేదా? ఉన్నాం. కనుక ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు పాపే. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. కనుక మానవుని యొక్క పాపానికి 2 కారణాలని, ఒకటి జన్మ పాపము, మరొకటి కర్మ పాపం. జన్మించడంలోనే పాపిగా జన్మిస్తున్నాడు, అది రక్తంలోనే వచ్చింది పాపం. చేసిన పనుల మూలంగా కూడా పాపి అవుతున్నాడు. 2 విధాల మనుషుడు పాపి. ప్రతి ఒక్కరు కూడా, అందరూ పాపం చేశారు. కనుక ఈ తిరిగి జన్మించడం అంటే పరిశుద్ధాత్మ కార్యం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీవు పాపివి అని ఒప్పిస్తాడు. ఒకసారి ఒక దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే, వాక్యం అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి ఇలాగ అన్నాడంట, ఏం సార్ మీకు వేరే ఏం పని లేదా? పాపి 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 అని ఎప్పుడు పాపులు అని చెప్తారు, అసలు నేను ఏ పాపం చేయలేదు సార్, నన్ను కూడా పాపి అంటారా మీరు అని అన్నాడంట. ఏం చెప్పాలి జవాబు? నేనేం పాపం చేసినా చెప్పండి?
నేను ఏ పాపం చేయలేదు, నేను అసలు పాపినే కాదు అన్నాడట. ఈయనకేం అర్థం కాల, ఏం చెప్పాలా. ప్రక్కనున్న మరొక యవనస్తుడు ఉంటే, అయ్యా ఈయన నీకు తెలుసా అని అడిగాడంట. ఎందుకు తెలుసు సార్? బ్రహ్మాండంగా తెలుసు, మేము చిన్నప్పటి నుంచి స్నేహితులం సార్, ఆయన బాగా తెలుసు, మేమిద్దరు ఇప్పుడు కూడా స్నేహితులం అన్నాడంట. అయ్యా ఈడు ఎప్పుడు ఏం పాపం చేయలేదు, అసలు వీడు పాపే కాదా అని అడిగాడంట. అప్పుడు పక్కన ఉన్న స్నేహితుడు చెప్పాడంటే, సార్ వాడు పాపి కాదు సార్, దుర్మార్గుడు సార్ అన్నాడంట. వాడు చేసిన పనులు ఎవరు పాపి కంటే ఎక్కువ సార్ దుర్మార్గుడు అన్నాడంట. పుట్టిన వెంటనే చిన్న బిడ్డలకు తప్పు చేయమని అబద్ధం ఆడాలని చెప్పాల్సిన అవసరం లేదు, స్వాభావికంగా వస్తుంది. బాగా జలుబు చేసింది, మైసూరు పాకు తింటున్నాడు, తల్లి ఎదురొచ్చింది, కొడతది, దెబ్బకి ఏం చేస్తాడు చెప్పండి? వెనక పెట్టుకుంటాడు, అవునా కాదా? ఎవరు చెప్పిండ్రు? అట్లా మనం ఆలోచన చేస్తే స్వాభావికంగా మూఢత్వం అనేది, పాపం అనేది మనుషునికి వచ్చింది, పుట్టుకతోనే వచ్చింది. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మొదటిగా నీవు పాపివని నీకు తెలియజేస్తాడు, నీ పాప జీవితాన్ని నీకు తెలియజేస్తాడు. రెండవదిగా నీతిని గూర్చియు అని అన్నాడు. నీతిని గూర్చి అనే మాట కొంచెం ఆలోచన చేయాలి మనం. అదేంటంటే, దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడు. అదే అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలోకి రాగానే ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు తెలిసిన? నువ్వు పాపివి అయితే నీ పాపాన్ని బట్టి, నీ పాపాలు క్షమించడానికి, నీవు నీతిమంతునిగా తీర్చబడటానికి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కారణం ఏంటో తెలిసిన? మన పాప శిక్షను యేసు ప్రభు వారు భరించాడు. మన మీదికి రావాల్సినటువంటి దేవుని యొక్క ఉగ్రతను ఆయన తనపైన తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో బలియాగం అయిపోయింది, ఎందుకంటే మన పాపముల కొరకు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలిసిన? మనల్ని ఉచితముగా నీతిమంతులను తీరుస్తాడు. ఎలాగూ అంటే, మనం నీతిమంతులం అయిపోలే, మనల్ని నీతిమంతులు అని పేరు పెట్టాడు. ఎలాగో తెలిసిన? కోర్టు ఉంది, అర్థమవుతుందండి? కోర్టు తెలుసు కదా, న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో ఒకవైపు తండ్రి అయినటువంటి దేవుడు న్యాయాధిపతిగా కూర్చొని ఉన్నాడు, మరొక వైపు నేను ఒక బోన్లో నిలబడి ఉన్నాను. ఒకవైపు అపవాది నా మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, వీడు పాపి, శిక్షకు పోవాలి అని. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడు తెలిసిన? ఆ పాప శిక్షను, తన యొక్క పాప శిక్షను నేను భరించాను, నా పైన మోపుకున్నాను, ఆ బాకీ నేను చెల్లించాను. కనుక ఇతరుని విడిచిపెట్టానంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి నువ్వు నిర్దోషిపో, నువ్వు నీతిమంతుడిపో. కారణమే తెలిసిన? నీ శిక్షను అతను భరించాడు, నీ బాకీ అతను తీర్చాడు, నీ దోష శిక్షను ఆయన భరించాడు గనక నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు మన పాప శిక్షను భరించాడు గనక మనము నీతిమంతులముగా, ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డాము. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు తెలిసిన? యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఎంత పాపమైనా సరే నీ పాపాలు క్షమించబడతాయి. మూడవదిగా ఏమిటంటే తీర్పును గూర్చి దేవుని ఎదుట నిలవబడినప్పుడు నువ్వు నీతిమంతునిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని నీతిమంతునిగా తీర్చబడితే రక్షింపబడతావు. లేదా యేసు ప్రభుని అంగీకరించకపోతే, రక్షింపబడకపోతే నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతావు. రాబో తీర్పును గురించి, రాబో ప్రమాదాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడు. దేవుని తీర్పుంది, ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ భూలోకంలో కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు. నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు. తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు పెట్టి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పించి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, దేవుని తీర్పులో తప్పించుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా చేత అవుతుందా? ఎవరైనా తప్పించుకోగలరా? ఎవ్వరికి చేత కాదు. దేవుని తీర్పు ఉంది. ధవళ సింహాసనం ఎదుట నిలబడతావు, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ నేను ఒప్పింప చేస్తాడు. తీర్పు తీర్చబడిన తర్వాత నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఈ విషయాల గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలిసిన? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప
చేస్తాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. అలాగూ ఒప్పింప చేయటమే, అలాగూ ఒప్పుకోవటమే. అవును ప్రభువా, నేను పాపిని. రెండో విషయం, నా పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రభువా, పాపినైన నన్ను క్షమించు, తీర్పు నుండి నన్ను తప్పించని ఎవరైతే ఈ తీర్మానం, ప్రార్థన లేక ఈ హృదయపూర్వకమైన ఒప్పుకోలు ఎవరైతే చేసుకుంటారో అప్పుడు జరిగేదేం తెలిసిన, వారు తిరిగి జన్మించిన వారు. పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేయుట ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి స్థాపన. కొత్తగా నువ్వు స్థాపించబడుతున్నావు, మరలా పుడుతూ ఉన్నావు పరిశుద్ధాత్ముల ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యము ద్వారా. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు జవాబు చెప్పాలి. ఉన్నారా ఇక్కడ? మీరు అందరూ ఉన్నారా? ఈరోజు ఇది జూలై నెల 13వ తారీఖు. యారిల్ జాకబ్ స్వప్నాలకు ఒక బిడ్డ జన్మించింది. ఎప్పుడు పుట్టింది అంటే ఏం చెప్తారు? నేనే చెప్పినాను కదా, నేను బిత్తరపోయి చూస్తున్నారు, జవాబు చెప్పరింది. ఎప్పుడు పుట్టింది? జూలై 13న. ఎవరు? ఆమెకు ఒక పేరు పెట్టుకున్నారులే, బంగారు తల్లి అని. బంగారు తల్లి అందాం. బంగారు తల్లి ఎప్పుడు పుట్టింది? పుట్టినరోజు ఉందా లేదా? పుట్టినరోజు అనేది ఉండాలనా లేదా? అలాగే పునర్జన్మ, తిరిగి పుట్టినరోజు, తిరిగి జన్మించిన దినం అనేది ఉండాలనా లేదా? ఉండాలా లేదు చెప్పండి. కొంతమందిని ప్రభువు నమ్ముకున్న రక్షణ పడ్డావంటే చిన్నప్పటి నుంచి పోతున్నానండి నేను ప్రార్థనకు అని అంటారు. చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? నువ్వు పుట్టిన జన్మ ఒకటి ఉంది కదా, నువ్వు పుట్టిన దినం ఒకటి ఉంది కదా, ప్రభువు నమ్ముకున్న దినం ఉండొద్దా? ఉండాలా లేదా? అటువంటి వాళ్ళే పరిశుద్ధాత్మ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పింప చేసినప్పుడు ఒప్పుకొని పాపి అని పశ్చాత్తాపడి యేసు ప్రభు వారి శిలువ బలియాగమందు విశ్వాసం ఉంచి, ఆయన మరణ పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచి, ప్రభు పాపిని నన్ను క్షమించని ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకున్నావో అప్పుడే నీవు తిరిగి జన్మించావు. అది నీ రక్షణ దినము. ఆ సందర్భం, ఆ సమయము నీకు లేనట్లయితే ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభువు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా నమ్ముకోవచ్చు. ఎంతవరకు నేను ప్రభువు నమ్ముకున్నాను, చిన్నప్పటి నుంచి ప్రార్థన పోతున్నాను మోసపుచ్చుకుంటే ఇప్పుడైనా ప్రభువు నమ్ముకోవచ్చు. ప్రభు ఒక అవకాశము ఇస్తాను నీవు తిరిగి జన్మించటానికి. క్రీస్తునందు ప్రియులారా గమనించండి, నూతన స్వభావము కలుగజేయుట ద్వారా. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించుట ద్వారా మనం ఏమవుతున్నాము? తిరిగి పుడుతున్నాము, తిరిగి జన్మిస్తున్నాము. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యమునకు మనం వారసులము అవుతున్నాము. క్రీస్తునందు ప్రియులారా, నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను కరోనాకు గురి అయి ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో నేను ఆ బెడ్ మీద పండుకొని ఉన్నప్పుడు నాకు ఎవరు మాట్లాడేది, నాకు కలిగినటువంటి ఒక బాధ లేకపోతే ఒక వేదన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ప్రక్క బెడ్లోనే ఒక ఆయన ఉన్నాడు, మనిషి బాగా దిట్టంగా ఉన్నాడు. అతను సింగరాయకొండకు చెందినవాడు. ఆయన భార్య కనిగిరి. కుమారుడు ప్రక్కనే కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఏదో ఆయన లోకంలో ఉన్నాడు. అకస్మాత్తుగా కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయాడు, లేచి కూర్చుని పెట్టాడు, కానీ తనకు మరణం సమీపమైందని అర్థమైపోయింది. చనిపోబోతున్నాడు. చనిపోయాడు. నా ప్రక్క పడక మీద చనిపోయాడు. నాకు హృదయంలో కలిగినటువంటి వేదన ఏమిటంటే, ఆక్సిజన్ పెట్టుకొని ఎంతగా అవస్థ పడుతున్నాడో చూస్తూ ఉన్నాను. ఆక్సిజన్ పెట్టుకొని పెట్టుకాను, తిండి బలవంతంగా తిన్ను, కుర్చీలో కూర్చొని రకరకాలైన అవస్థలు పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కొంతమంది ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా? నాకు కలిగిన బాధ ఏంటంటే, ఆయన చనిపోయాడు అనుకోండి, అబ్బా ఈ బాధ అంతా తొలగిపోయింది, ఆయనకు పాపం నెమ్మది పొందాడు, ఈ బాధ ఆయనకి పోయిందని అనుకోవటానికి లేదు. కారణం ఏంటో తెలిసిన, ఒక వ్యక్తి యేసు ప్రభు వారు నమ్ముకొని రక్షింపబడకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నరకానికి వెళ్తాడు.
నాకు కలిగిన బాధ ఏంటంటే ఈ అవస్థలో నుంచి ఇంకా పెద్ద అవస్థలోనికి వెళ్ళాడే. నా హృదయంలో కలిగిన వేదన, ఈ బాధలో నుంచి మిక్కిలి బాధ, అగ్నిగుండంలోనికి వెళ్ళాడు. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది, అగ్ని ఆరదు పురుగు చావదు. ఈ కష్టం తప్పిపోయింది అనుకుంటే ఇంతకు మించిన కష్టంలోనికి వెళ్ళిపోయాడే. నా హృదయంలో ఒక రకమైన వేదన, బాధ కలిగింది. క్రీస్తునందు ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే, తెలియక, అర్థం కాక, వినక నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది సువార్త దేవుని యొక్క వింటూనే నరకానికి పోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్పండి? యేసు ప్రభువును నమ్ముకోకుండా, రక్షింపబడకుండా, తిరిగి జన్మించకుండా. ఆ స్థితి నీకు ఉండకూడదని ఈ మధ్యాహ్న కాలం నేను నీకు తెలియజేస్తున్నాను. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, రక్షింపబడ్డావు అంటే గుర్తు ఏంటో, నీ యొక్క జీవితంలో మార్పు కనపడుతుంది. మా సొంత బంధువు, మా బావగారి కూతురు నన్ను ఒక ప్రశ్న అడిగింది. నన్ను ఏమైనా ప్రశ్న అడిగిందంటే, మామయ్య, ఒక వ్యక్తి నమ్ముకున్నాడు అనే దానికి గుర్తేంది అని అడిగింది. గుర్తేంది అని అడిగితే నేను చెప్పాను, ఆ వ్యక్తి యొక్క జీవితంలో కనపడే మార్పే గుర్తు. తిరిగి జన్మించిన అనుభవం వేరే. తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చావా? తల్లిదండ్రులకు జన్మించావు, మరలా జన్మించావా? అందుకే భక్తుడు ఒక పాట రాశాడు. ఏం రాశాడు తెలిసిన? ఒక్కసారి జన్మిస్తే అంటే ఏంటి? భౌతికమైన మరణం, నరకమనే మరణం. 2 సార్లు జన్మిస్తే, ఒకసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. 2 సార్లు జన్మిస్తే ఒకే మరణం, భౌతికమైన మరణం. లేక బ్రతికుంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రభు తెలియజేసే మాట ఏంటంటే, నీవు యేసు ప్రభు వారిని నమ్ముకొని తిరిగి జన్మించాలి. ఇంకొక హెచ్చరిక కూడా నేను చేయాలనుకుంటున్నాను. చాలామంది మనలో ప్రభు నమ్ముకుంటాం కానీ జీవితంలో మార్పు రాదు. చాలామంది అంటారు, ఏదైనా ఇది చేయకూడదు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు, ఇలా చేయకూడదంటే చాలామంది చెప్పే జవాబు ఏంటో తెలిసిన? అయ్యా లోకంలో ఉన్నాం కదయ్యా అంటారు. చేయకపోతే కుదరదు అని అంటారు. అయితే వాక్యం ఏం చెప్తుందో తెలిసిన? నేను మిమ్మల్ని లోకములో నుంచి ప్రత్యేక పరిచాను, లోకములో నుండి వేరు చేశాను, మీరు ప్రత్యేకించబడిన జనాంగం. లోకంలో కూడా ప్రత్యేకంగా జీవించాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఒక ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రయాణం చేస్తుంది ఓడ? చిన్నపిల్లలు చెప్పండి. సముద్రంలో ప్రయాణం చేస్తుంది. అయితే గమనించండి, సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తుంది కానీ సముద్రం ఓడలోకి రాకూడదు. అంటే ఏంటి అర్థం? నీళ్లు ఓడలోనికి రాకూడదు. ఏమవుద్ది? నీళ్లు ఓడలోనికి వస్తే మునిగిపోద్ది. అంటే లోకమనే సముద్రంలో విశ్వాస అనే ఓడ ప్రయాణం చేయాల్సిందే కానీ లోకం మనలోనికి రాకూడదు. కారణం ఏంటో తెలుసు? మనం ప్రత్యేకించబడిన వరము. 1-2 విషయాలు సూటిగా చెప్పి నేను ముగించేస్తాను. నేను చెప్పాలనుకున్న విషయం అయిపోయింది, కానీ ప్రభు నా హృదయంలో ఇచ్చిన భారాన్ని బట్టి 1-2 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. మనము ప్రభు నమ్ముకొని రక్షింపబడిన దేవుని బిడ్డలం. ఒకవేళ ఈ సంగతులు చెప్పిన తర్వాత నన్ను ఈ ఊరిలో నుంచి మీరు నన్ను తరుముకున్నా పర్వాలే, నన్ను ఇంకోసారి రానియకున్నా పర్వాలే, నన్ను కొట్టినా పర్వాలే, తిట్టినా పర్వాలే, మీరు ఏమనుకున్నా పర్వాలే, ప్రభువు నాకు చెప్పమన్నది మాత్రం నేను చెప్పాల్సిందే. ప్రభువు నమ్ముకొని రక్షింపబడ్డాం. ఒక బిడ్డ జన్మించాడు, ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ కోసం మనం ఏం చేస్తాం? అన్నిటితో పాటు ఏం చేస్తాం? ప్రాముఖ్యంగా ఇప్పుడు పెట్టింది ఏంటి? ప్రార్థన. లాజర్ గారు, ఈ ఊరోళ్ళకి మీరేం మాట్లాడొద్దని చెప్పిండ్రా ఏంది? ప్రార్థన చేస్తామని చేస్తామని ఇప్పుడన్నా చెప్పండి అమ్మా. ఏం చేస్తాం చెప్పండి? బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎందుకు చేస్తాం? ఆ బిడ్డను దేవుడు క్షేమంగా కాపాడాలి, మంచి ఎదుగుదల ఇవ్వాలి, తెలివి జ్ఞానం ఇవ్వాలి, ఏ కీడు రాకూడదు, దుష్టుడు దరిచేరకూడదు, బిడ్డకు భద్రంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ కీడు తగలకూడదని ప్రార్థన చేస్తాం. అవునా కాదా అమ్మా? సహోదరులు మీరు చెప్పండి, అవునా కాదా? ప్రార్థన చేస్తాంగా, రైట్. మరి బొట్టు పెట్టేది ఎందుకు? ప్రార్థన చేసేది ఎందుకు?
దేవుని కాపుదల కోసం ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ఇంకా మరి కాపాడేది బొట్ట ప్రార్థన. మరి బొట్టు ఎందుకు పెడుతున్నావు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని మీద నీకు నమ్మకం లేదు. బొట్టు కాపాడాల, అంతేనా? అది దేవుని నామానికి అవమానం. ఇప్పటికైనా మారండి. యేసుప్రభు వస్తున్నాడు. దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. మహమ్మారి విస్తరిస్తుంది, భయంకరమైన దినాలు. ఇంకా అన్యజనుల విగ్రహ సంబంధమైన ఆచారాలు మనము చేయకూడదు. నేను ఒకటే చెప్పానులేండి, ఇంకా చాలా ఉన్నాయి మనం చేసి. ఇంకొక విషయం నా హృదయంలో వేదన కలిగించిన ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దైవ గ్రంథంలో దేవుడు వ్యతిరేకించిన, విసర్జించిన, అసహ్యించుకున్న పాపం ఏమిటంటే విగ్రహారాధన. అవునా కదా? యూదులు బబులోను చెరకు వెళ్ళటానికి ఒక కారణం ఏంటంటే విగ్రహారాధన. శత్రువుల చేతికి అప్పగించాడు దేవుడు యూదులను. కారణం ఏంటి తెలిసిన? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి? అదేం తెలుసో తెలియదా? విగ్రహారాధన అంటే ఏంటి? దేవుడని ఒక బొమ్మను చేసుకోవటం, అంతేనా కదా? ఏంది సార్ చెప్పండి, అవునా కదా? విగ్రహం అంటే ఏంది? దేవుడని ఒక బొమ్మను చేసుకోవడం. అయితే ప్రభు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ యుండు ఏ స్వరూపమైనను మీరు చేసుకోనకూడదు, దేనికి సాగిలపడకూడదు. ఏ స్వరూపం చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు. అంటే ఏంటి అర్థం? ఏ బొమ్మ చేసుకోకూడదు, దేనికి మొక్కకూడదు, దేనికి సాగిలపడకూడదు. అదేమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. దేవుడు అత్యధికంగా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వ్యతిరేకించిన పాపం అది. ఏ స్వరూపం చేసుకోకూడదు అన్నాడు. ఏ స్వరూపం అంటే ఏంటి అర్థం? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, ప్రాకేడు పురుగుల యొక్కయు, ఆకాశ పక్షుల యొక్క ఏ ప్రతిమా స్వరూపాన్ని మీరు చేసుకోకూడదు అని ఉంది. ఏది చేసుకున్నది దేని కిందికి వస్తుంది? విగ్రహారాధన కిందికి వస్తుంది. సరే, నేను ముందుగానే చెప్పాను, మీరు నన్ను ఏం చేసినా నేను ప్రభువు చెప్పింది చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం నేను ఎక్కడ చూసినా కూడా తట్టుకోలేను, అందుకే చెప్పాలా. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఇలా ఉంటాడని ఎవరైనా చూసారా మీరు? ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. లేకపోతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కదా, ఆయన భూమి మీద జీవించాడు కదా, తర్వాత మరణించి తిరిగి లేచి పరలోకాన్ని ఆరోహణ అయ్యాడు కదా. ఆయన వెళ్ళేటప్పుడు దైవ గ్రంథంలో కానీ ఎక్కడైనా ఇదిగో నేను ఇలాగుంటానని తనకు సంబంధించిన ఏ విధమైన చిత్రపటం కానీ బొమ్మ కానీ ఏమని ఇచ్చిపోయాడా? మరి మనం ఎందుకు బొమ్మలు పెట్టుకుంటున్నాం యేసు ప్రభు అని? అది విగ్రహారాధన. నిజాయితీగా ఆలోచన చేయండి. దీన్ని మీకు చెప్పటంలో మీ మీద కోపము, వేరే ఉద్దేశం, ద్వేషం ఏమీ లేదు. మీరెవరో ఇప్పుడే చూస్తున్నా, నేను నాకు ప్రత్యేకమైన ద్వేషం లేదు. మీరు ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క శాపాన్ని పొందకుండా ఉండాలని, దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రేమతో బాధ అయినా కానీ హెచ్చరిస్తా ఉన్నా. వ్యాపారం కోసం చేసుకున్న బొమ్మలను తీసుకొని వచ్చి మందిరాలలో పెడతారా? చిన్నపిల్లలు చూసి నీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు దండం పెట్టుకుంటారు. విగ్రహం మందిరం చాలా బాగా కట్టారు. లోపలికి వెళ్ళి నేను చాలా బాధపడ్డాను. కారణం తెలిసిన? ఎదురుగేం పెట్టారు. కరెక్ట్ అనేది మీరు చెప్పండి, సరియేనా? నేను మీకు ముందే చెప్పాను, నన్ను మీరు ఏమనుకున్న ఈ ఊళ్ళో నుంచి తోలేసినా కానీ చెప్పాల్సిందే. ఎందుకు తెలిసిన? ప్రభు నాకు చెప్పమని చెప్పాడు. తొలగిస్తే సంతోషం, అది మీ ఇష్టం, మేమేం బలవంతం చెయ్యం. ఏ స్వరూపాన్ని చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని నేను. దేవుని వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలు ఏమని తెలిసిన? ఏ మనుషుడైనా ఎప్పుడైనాను దేవునిని చూడలేదు, చూడ నేరడు. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి. మధ్యాహ్న కాలం వేళ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఆయన మనకి ఇచ్చి నేను ఇలా ఉంటాను, నన్ను ఇలా పూజించండి అని చెప్పి తప్పులేదు. కానీ ఎక్కడ లేదు. ఆయనే చెప్పాడు. యోహాను రాసిన సువార్త 4:24 ఏమని చెప్పాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ మనకు అవసరమైతే ఆయన ఎప్పుడో ఇచ్చేవాడు. ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నాను. 1,
ఇంతవరకు నేను దేవుని పెట్టిన రక్షింపడ్డానని మోసపోతుంటే అది తీసి ప్రక్కన పెట్టు, తిరిగి జన్మించాలి. యేసు ప్రభువారిని నమ్ముకోవాలి. నువ్వు పాపివని అర్థం చేసుకొని యేసు ప్రభువారు నీ పాపం కోసం శిక్షను భరించాడని విశ్వసించి ఆయన మరణ పునరుద్ధానం నందు నమ్మకం ఉంచి రక్షింపబడి తీర్పును తప్పించుకో. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రెండో విషయం, అన్యజనుల ఆచారాలు, మూఢనమ్మకాలు, బొట్లు, బోనాలు, శకునాలు, ఇంకేదన్నా అనుకోండి, తీసి ప్రక్కన పెట్టండి. ఎందుకు తెలిసిన? లోకములో నుండి ప్రభు మనల్ని ప్రత్యేక పరిచాడు, వేరుగా జీవించాలి. క్రైస్తవుడు అంటే వేరుగా, క్రైస్తవం అంటే ప్రత్యేకించబట్టమే. మూడవది, అపవాది తెలివిగా మన చేత విగ్రహారాధన చేయిస్తున్నాడు. దయచేసి తెలుసుకొని జాగ్రత్త పడండి. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు దేవుని దాసుని ద్వారా కొన్ని మాటలు మనం విన్నాం. మరి దేవుని యొక్క నామంలో చక్కటి వర్తమానాన్ని మన మధ్యకు వచ్చి వినిపించినటువంటి దేవుని దాసులు మరి ఐజక్ గారికి కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం.